ఇప్పుడు ఈ వీడియోలో మనము ఏఐ కంటెంట్‌ని హ్యూమన్ కంటెంట్‌గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీంట్లో గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి ఇది ఏఐ డిటెక్టర్ ప్రో అనమాట. ఇందులో హ్యూమన్ కంటెంట్‌గా కన్వర్ట్ చేసేది. సో, ఇందులో ప్రైజెస్ చూద్దాం మనం. ఇక్కడ ప్రైజెస్ పైన క్లిక్ చేసి చూద్దాం. సో, ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఫ్రీ ఉంది, బేసిక్ ఉంది, అన్‌లిమిటెడ్ ఉంది. బేసిక్ వచ్చేసి 3 కంటెంట్స్ మాత్రమే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, బేసిక్ వచ్చేటోళ్ళకి మనము 103 వరకే వస్తుంది మంత్లీ ఇది. సో, అన్‌లిమిటెడ్ ఉంది కదా! సో, మన ఇష్టం ఇగ. అన్‌లిమిటెడ్ అంటే తెలుసే మీకు. పక్కన ఇక్కడ ప్రోమో కోడ్ ఉంది కదా! అది యూజ్ చేసి మనమైతే 50% బై చేయొచ్చు అక్కడున్న దానికి. 50% ఆడ ప్రోమో కోడ్ ఉంది కదా! ప్రోమో కోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు కావాలనుకుంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఏదైతే ఉంది నేనైతే లాగిన్ చేసి చూస్తాను చూడండి. సో, ఫ్రెండ్స్ ఇందులో మాత్రం కొంచెం నేనైతే వాడినా కదా! అంత ఓన్లీ చాట్‌జీపీటీకే యూజ్ అయితది. అంత వేరే వాటికైతే యూజ్ కాదు ఏఐ కంటెంట్. సో, లాగిన్ అయితే అయితున్నా. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి అండ్ పాస్వర్డ్. లాగిన్ సో, ఇక్కడ ఉంది కదా! న్యూ దానిపైన క్లిక్ చేయగానే కొంచెం కంటెంట్ అయితే ఏఐ కంటెంట్ తీసుకొని న్యూ పైన క్లిక్ చేద్దాం. న్యూ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మాత్రం ఏఐ రిపోర్ట్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి ఎనలైజ్ చేస్తాం. ఎనలైజ్ చేసినాక సో, ఇక్కడ ఉంది కదా! వ్యూ అని వచ్చింది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఓపెన్ విత్ ఏఐ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకు ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రమే చేంజ్ చేసుకోవాలా, మొత్తం కంటెంట్ మొత్తం చేంజ్ చేసుకోవాలా అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రమే చేంజ్ చేసి చూపిస్తా ఫస్ట్. మోర్ పైన క్లిక్ చేసి సజెషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని కింద ఇచ్చింది చూడండి ఇక్కడ. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్‌లో ఉంది కదా! ఆడ క్లిక్ చేయగానే అది యాడ్ అయిపోతుంది అక్కడ మ్యాటరు. సో, అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, మొత్తం మళ్ళా ఆల్ సెలెక్ట్ చేసి కంటెంట్ సెలెక్ట్ చేసి మనం మళ్ళీ ఆల్ కన్వర్ట్ చేసుకుందాం. మొత్తం ఆర్టికల్ మొత్తం కన్వర్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసినాం. సెలెక్ట్ చేసి మోర్ పైన క్లిక్ చేసి హ్యూమన్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేద్దాం. అయితే కొంచెం టైం అయితే తీసుకుంది. 10 మినిట్స్ అయితే అంటుంది కానీ అంత ఏం టైం తీసుకోవద్దు. కొన్ని సెకండ్స్‌లలో మినిట్స్‌లలో ఇస్తుంది. సో, ఇది మాత్రం ఎంత అంటే 33,000 క్యారెక్టర్స్ ప్లస్ 250 వర్డ్స్ మాత్రమే ఇస్తుంది. అంతా లాంగ్ లెంతీ కంటెంట్ అయితే మొత్తం కన్వర్ట్ చేయలేదన్నమాట. సో, మనకైతే ఇలా ఉంటుంది ఇది. సో, ఓకే కన్వర్ట్ అయింది చూడండి. కన్వర్ట్ అయింది. ఇక చూడండి మళ్ళొకసారి స్కాన్ చేద్దాం. సో, హ్యూమన్ డిటెక్టెడ్ అని ఉంది కదా! సో, ఇలా కన్వర్ట్ అయింది. దీన్ని కాపీ చేసుకొని మనం వర్డ్ డాక్యుమెంట్‌లో తీసుకోవచ్చు. సో, కొంచెం పారాగ్రాఫ్ అయితే మనం వర్డ్స్‌ని అయితే చేసుకోవచ్చు. మొత్తం ఒకటే 3000 వర్డ్స్, 2000 వర్డ్ అయితే కన్వర్ట్ చేయలేదు. 1000 వర్డ్స్ కూడా కన్వర్ట్ చేయలేదనమాట. ఓన్లీ 250 వర్డ్స్, 3000 వర్డ్స్ మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. సో, అది కూడా మనం మొత్తం కూడా కన్వర్ట్ చేయదు. 2% అయితే ఏఐ ఉంటుంది ఇందులో. మొత్తం 100% అయితే చెప్పలేము ఇదైతే. సో, మీరు యూజ్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ తోటి మీరు బై చేసి యూజ్ చేసుకోండి. మీకు యూజ్ అయితాయి. 100% అయితే వర్క్ అయితే చేయలేదు. సో, ఇది మాత్రం. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో, మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.